బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మోసపోయామని, మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలకు ప్రతి నెల 2500 అకౌంట్లో వేస్తామని మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీ నాయక్ అన్నారు. పెద్దగూడూరు మండలంలోని చంద్రుగొండ, పెద్దగూడూరు, వడ్డెరగూడెం, పోనుగోడు గ్రామాలలో భారీగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఎండి యాకూబ్ మేస్త్రి గారిని కూడా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎండి రహీం, సలీం, రహీముద్దీన్, లక్ష్మీనారాయణ, సైదులు, ఇమాము, కరీం, యాకూబ్, ఆటో యాకూబ్, ఇంకో యాకూబు చదువుకోవచ్చనే ఉద్దేశంతోనే ప్రియాంక గాంధీ గారు చెప్పడం జరిగింది. అలాగే రైతులకు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మనకు భూమి లేని నిరుపేద కూలి రైతులకు ప్రతి నెల 1000 రూపాయలతో పాటు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మనకి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చే బాధ్యతను సోనియమ్మ తీసుకుంటుంది. మీరు ఇక మీటర్లు పెట్టుకోండి, పొక్కాలు పూలతో సన్మానించుకుంటూ సత్కరించుకుంటూ మీరు చూపించినటువంటి ఆ బాట నిజంగా నా జీవితంలో మరవలేనిది. ఇది చూస్తూ ఉంటే మనం ఆల్రెడీ గెలిచిపోయినట్టే. అవునా? అందరికీ నమస్కారం. గారు, అలాగే కన్నపోయిన వెంకన్న గారు, అలాగే కొమ్మాలి గారు, అలాగే రసూల్ గారు, అలాగే చిట్ట వెంకన్న మండల పార్టీ ఇన్ఛార్జ్, మండల పార్టీ ప్రెసిడెంట్, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా కొంచెం ఆలస్యమైంది రావడానికి చంద్రగూడెం ఉప సర్పంచ్ సంపత్ గారు, అలాగే శ్రీపాల్ రెడ్డి గారు, ముఖ్య నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా ఆలస్యమైంది మనం రావడం, అయినా కూడా అతి ఉత్సాహంతో మీరు చూపించినటువంటి ఆదరణ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మనం గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీని చూసినాం, వాళ్ళ అరాచకాలు చూసినాం, వాళ్ళు పెట్టే బాధలను చూసినాం. మనం ఇక వాళ్ళ బాధలు భరించలేము, వాళ్ళ రాచరిక పాలన ఇక మనం అనుభవించలేము. మనల్ని ఇంకొకసారి 3వసారి వాళ్ళ కనుక అధికారం ఇస్తే మనల్ని బాలిసలుగా చేస్తారని మీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కేసీఆర్ ఒకటే బాట ఎప్పుడున్నా కూడా